యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ వందనాలు. అపోస్తలుల బోధ అనే శీర్షిక ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకు యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే కనుక, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ఏంటంటే, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారయ్యా అంటే, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలంటే, యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాము సంతానము గురించి, అబ్రహాము సంతానము కాని వారి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. సృష్టి ఆరంభములోనే దేవుడు అబ్రహామును బట్టి ఇజ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. వారిని తన ప్రజలుగా ఆయన నడిపించిన సందర్భము, కనాను దేశాన్ని వారికి అప్పగించిన సందర్భము, వాగ్దాన దేశంలోకి వారిని నడిపించిన సందర్భం మనకు కనపడుతూ ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగివచ్చిన తర్వాత రక్షణను అబ్రహాము సంతానము కాని వారికి కూడా, శరీర సంబంధంగా అబ్రహాము సంతానం కాని వారికి కూడా రక్షణను ఆయన విస్తరింపజేశారు. ఆయన అదే అంటున్నారు, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు అంటే శరీర సంబంధంగా అబ్రహాము సంతానము కాని వారి గురించి ఆయన రాయడం జరిగింది, చెప్పడం జరిగింది. వేరే గొర్రెలు అంటే అన్యజనులు. అబ్రహాము సంతానము కాని వారిని అన్యజనులు అని చెప్పి ఈనాడు మనం పిలుస్తూ ఉన్నాము. ఆ అన్యజనులకు కూడా నేనే కాపరిని. వారిని కూడా నేను తోడుకొని రావాలి. వారికి కూడా నేను రక్షణ అనుగ్రహించాలి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు మనము రక్షించబడ్డామంటే కారణం ఏంటయ్యా అంటే, దేవుడు మనకు కూడా రక్షణను అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాము సంతానాన్ని మాత్రమే ఆయన, ఇజ్రాయేలును మాత్రమే ఆయన ఏర్పాటు చేసుకున్నా గాని, రక్షణను అన్ని జనులకు కూడా విస్తరింపజేశారు. ఈనాడు మీరు, నేను రక్షించబడ్డామంటే కారణం ఏంటయ్యా అంటే, రక్షణ మనకు కూడా అనుగ్రహింపబడింది. అబ్రహాము సంతానమైన నా గొర్రెలు మాత్రమే కాదు, ఈ దొడ్డివి కాని గొర్రెలు కూడా అన్యజనులు కూడా ఉన్నారు. వారికి కూడా నేనే కాపరిని. వారిని కూడా నేనే తోలుకు వెళ్ళాలి. నా ద్వారము గుండా వారిని కూడా పరలోక రాజ్యంలోకి తీసుకువెళ్ళాలని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే గనక, ఇందులో యూదుడని క్రీస్తుడని లేడు, దాసుడని స్వతంత్రుడని లేడు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఇక్కడ చెప్తున్నారు, గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీని లేదు, అందరూ కూడా క్రీస్తు సంబంధులైతే వాగ్దాన ప్రకారముగా అబ్రహాము సంతానం అనబడతారు. శరీర సంబంధంగా అబ్రహాము సంతానము కాకపోయినా కానీ వాగ్దాన ప్రకారంగా నిజంలో కూడా అబ్రహాము సంతానం అనబడతారు. ఎలాగయ్యా అంటే, క్రీస్తు సంబంధులైతే ఏ దేశస్థుడైనా పర్లేదు, ఎటువంటి ఎవరైనా సరే పర్లేదు, పురుషుడైనా కానీ, స్త్రీ అయినా కానీ, గ్రీసు దేశస్థుడైనా కానీ, యూదుడైనా కానీ, ఎవరైనా సరే క్రీస్తు సంబంధులైతే వాగ్దాన ప్రకారం అబ్రహాము సంతానమయ్యుండి దేవుని గొర్రె పిల్లలుగా, దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, వాగ్దాన వారసులుగా మార్చబడి ఆయన యొక్క కాపరి కింద మనము ఆయన గొర్రె పిల్లలుగా ఉండి మనం ఆయన ద్వారా ఆ పరలోక రాజ్యానికి చేర్చే అవకాశాన్ని మనం పొందుకుంటున్నాము. అదే అంటుండు ఆయన, నా దొడ్డివి కాని గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేనే నడిపిస్తాను, వాటిని కూడా నేను పరలోక రాజ్యంలోకి చేరుస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా చెప్తున్నారు, ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను, వాగ్దానములో పాలువారములనే ఉన్నారనేదే. ఇక్కడ నేను ఒక మర్మాన్ని తేటగా చెప్తున్నా. అదేంటంటే, ఆనాడు యూదులు దేవుని రాజ్య వారసులుగా ప్రస్తావించబడ్డారు. అయితే మర్మం ఏంటంటే, అన్ని జనులు కూడా ఇప్పుడు సువార్త వలన క్రీస్తు యేసునందు సమాన వారసులయ్యారు. వారు కూడా సమాన వారసులయ్యారు వాగ్దాన దేశాన్ని పొందుకోవడానికి.
ఆ పరలోక రాజ్య వారసత్వానికి ఈనాడు అన్యజనులు కూడా సమాన వారసులయ్యారు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, చాలామంది అనొచ్చు ఆయన మన దేశస్థుడు కాదు, ఆయన మన దేవుడు కాదు, ఇజ్రాయేలు దేవుడు, ఇజ్రాయేల్ దేశం చెందినవాడని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఆయన చెప్తున్నదేంటంటే, నేను అన్ని జనుల కొరకు గూడా నేను ప్రాణాన్ని అర్పించాను. నేను వారి కొరకు గూడా ఈ లోకానికి దిగి వచ్చాను. వారికి గూడా సమాన వారసత్వాన్ని అనుగ్రహించాను. యూదులతో పాటు సమాన వారసత్వాన్ని అనుగ్రహించాను. యూదులతో పాటు సమానంగా వారిని వాగ్దాన దేశంలోకి స్వతంత్రులుగా చేశానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒకనాడు పౌలు గారు అదే విధంగా సువార్త ప్రకటిస్తూ యూదుల వద్దకు వెళ్ళినప్పుడు అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 6వ వచనంలో మనకు కనపడుతుంది. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రము దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోదునని వారితో చెప్పాను. యూదులు తిరస్కరించారు. రక్షణని యూదుల్లో కొంతమంది తిరస్కరించారు. యూదా ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మలేదు. రక్షణ నమ్మలేదు. యేసుక్రీస్తు ప్రభువారి బలియాగాన్ని నమ్మలేదు. తద్వారా పౌలు గారు నేను ఇక మీదట అన్ని జనుల యొద్దకు నేను పోదునని చెప్పి మాట్లాడారు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మీరు చూడక నమ్మువారు ఉంటారు. మీరు వారిని చూస్తారు. మీరు చూసి కూడా నమ్మలేదు. చూడక నమ్మువారు ధన్యులు అని చెప్పి ఆయన మాట్లాడారు. అంతేకాదు మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్పారు ఏంటంటే, అబ్రహాముతోను, ఇస్సాకుతోను తూర్పు నుండి పడమటి నుండి కూడా ఇతర దేశాల నుంచి, చుట్టుపక్కల నుంచి, నలుమూలల నుంచి వచ్చి అబ్రహాము, ఇస్సాకుతో కూర్చుంటారు. వారెవరో కాదు అన్యజనులని చెప్పి ఆయన ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, అన్యజనులకు సువార్త ప్రకటించబడింది. అన్యజనులకు రక్షణ చేయబడింది. అన్యజనుల రక్షణార్థమే దేవుడు బలయ్యాడు. ఈనాడు నువ్వు నేను కూడా సమాన వారసులవుతున్నాం వాగ్దాన ప్రకారంగా. వాగ్దానానికి మనం పొందుకుంటున్న కారణం ఏంటి అంటే, మనల్ని కూడా దేవుడైన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి క్రీస్తు సంబంధులైతే వాగ్దాన ప్రకారము వారసులవుతారు. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభు, ఈ వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. విన్న వాక్య ప్రకారం బిడ్డలందరూ బలపరచబడడానికి నైనా అయ్యా మీరు మాకు రక్షణ అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. అనుజనులమైన మాకునైనా మీరు రక్షణ అనుగ్రహించి మనం ప్రభు పాలు భాగస్తులు చేసినందుకు ప్రభువా వేల కొలది కోట్ల కొలది స్తోత్రాలు చెల్లించుకొనిచ్చు ఈ చిన్న ప్రార్థన చేస్తున్నాము అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.